ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోలో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు కాదని, వచ్చే ఆదాయం పెట్రోల్, డీజిల్ పోయడానికి సరిపోతుందంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రైవేట్ డ్రైవర్ల బతుకులను ఛిద్రం చేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకంతో రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే మహిళలు మొగ్గు చూపుతుండటంతో ఆటోలు, క్యాబులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక ఫైనాన్స్ లో అప్పులు చేసి ఆటోలు, కార్లు కొన్నవారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఒకవైపు వడ్డీలు కట్టలేక, మరోవైపు కుటుంబ భారాన్ని మోయలేక డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా లాంటి ఆటో ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందండి. మా ఆటో వాళ్ళకు కిరాయిలు కావట్లేవు. మాకు నెల నెల ఫైనాన్స్ కిస్తీలు కట్టాలి, డైలీ డీజిల్ పోయాలి, ఇంట్లో వెళ్ళాలి. మాకు ఇవన్నీ చేసే ఇంట్లో ₹1 కూడా పోవట్లేదు. ఫ్రీ బస్సు పెట్టేది మంచిగా ఉంది, కానీ దానికి లిమిట్ అనేది పెట్టేది ఉండే. ఏజ్ వాడగానో, రేషన్ కార్డు వాళ్ళగానో, ఎవరికైనా వాళ్ళు అందరికీ ఫ్రీ అనేసరికి ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు. మాకైతే ఆటో అంటే ఇట్లా ముఖాలు చూస్తూ ఏమంటే వచ్చి నిలబడి లోకల్ కూడా బస్సులు ఎక్కిపోతారండి. లేడీస్కి ఉచితంగా ప్రయాణం వల్ల చాలామంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పాలే పరిస్థితి ఉందండి. ఇదివరకే మా జీవితాలు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నవి. ఇప్పుడు ఈ ఉచితం వల్ల ఇంకా ఎవరు ఎక్కకుండా మాకు కిరాయిలు లేవు. ఆటోలు ఏమైనా ఫైనాన్స్లలో నెలకు 10,000, 15,000 కట్టేటట్టు ఉంటుంది మాకు ఫైనాన్స్. ఇప్పుడు ఈ ఉచితం వల్ల అసలు ఉన్న కిరాయిలు లేవు, ఆ ఫైనాన్సులు కట్టలేము, ఇంటికి వెళ్ళదీయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మా బతుకు మీద కొట్టిందని ఆటోలు, క్యాబ్ల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై మా జీవనోపాధి ఎలా అని మదన పడుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు దూరమైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 24 గంటల పాటు కష్టపడ్డా ₹100 రావడం లేదన్నారు. దూర ప్రాంతాలతో పాటు వారాంతాల్లో గుళ్ళు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు కూడా క్యాబ్లు ఎక్కడం లేదంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుతో మా జీవనోపాధిపై కోలుకోలేని దెబ్బ పడిందంటున్నారు. ఫైనాన్స్ లో వాహనాలు కొన్నవారు నెలకోసారి కిస్తీలు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు ఖర్చులు, మరోవైపు అప్పులతో బతుకు ఆగమైందంటున్నారు. మీరు ఫ్రీ ఉచిత బస్సులు పెట్టి మాకు ఈఎంఐలు ఆగిపోయినాయి, మా పొట్ట కొట్టినట్టు అయిపోయింది. మీరు అదే ఉచిత బస్సులు కాకుండా మీరు అదే రేట్లు తగ్గించి అందరికి ఒకటే పెడితే మాకు కూడా సంతోషం అనిపించు. ఇవాళ మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మా పరిస్థితి ఏంటంటే మా పిల్లలు చదివించుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక మా బాధలు రోడ్ల మీద పడేంత పరిస్థితి అయిపోయింది. అందు గురించి మీరు కొంచెం దయచేసి మీరు ఈ రేట్లు తగ్గించడం అన్నా చేయండి, లేకపోతే మాకు ఏదన్నా నెల పేరు మీద ఒక 15,000, 20,000 మాకు ఏదన్నా చేయండి. మాకు కూడా ఎంతో కొంత నిరుద్యోగ భృతి కింద వేరే వాళ్ళను పింఛన్లు ఇచ్చినట్టు మా ఆటో డ్రైవర్లకు కనీస భృతి కింద నెలకు ఒక 15,000 నుంచి 16,000 మధ్యలో మాకు ఇవ్వగలరని కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇదే విధంగా ఆటోల మీద ఇదే భారం పడితే ఆటో డ్రైవర్ల భార్య పిల్లలు రోడ్డు మీద పడి అడుక్కునే పరిస్థితి వస్తుందని మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాము. మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మరి ఉచితం అనేది వాళ్ళకి సేఫ్ కావచ్చు, కానీ కొన్ని వేల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మేము ఆటో నమ్ముకొని అప్పులు తెచ్చి ఫైనాన్స్ కట్టుకుంటూ మేము జీవనం గడుపుతున్నాము. ఈరోజు మరి జనాలు ఎవరు కూడా మా ఆటో ఎక్కే పరిస్థితి లేరు. దయచేసి మరి ఆ నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి, లేకుంటే మా ఆటోలకు కనీసం నెలకు 15,000 ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము. మేము ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం చూపెట్టాలని డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాగే ఉంటే పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో వేలాది మంది డ్రైవర్లు సొంత వాహనాలను నడుపుకుని కుటుంబాలను పోషిస్తున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయంతో ఇవాళ లక్షలాది మంది తెలంగాణ ప్రజల బతుకులు ఆగమయ్యాయంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు దొరక్క సొంతంగా పనిచేసుకుంటుంటే ప్రభుత్వం మా ఉపాధిపై దెబ్బ కొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకమైన పథకం తెచ్చిన ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్ల కోసం కూడా పథకం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఏదో ఒక పరిష్కార మార్గం చూపెట్టాలని కోరుతున్నారు.